ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి సంబంధించిన నివాసం ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ నోటీసులు జారైన విషయాన్ని కవరేజ్ చేసే ప్రయత్నంలో ఆర్టీవీ రిపోర్టర్ అక్కడికి వెళ్లారు. ఆర్టీవీ రిపోర్టర్ కవర్ చేస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా తిరుపతి రెడ్డి అనుచరులు ఆర్టీవీ కెమెరామెన్తో పాటుగా రిపోర్టర్పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. కొంత కెమెరా కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. రిపోర్టర్ వారిస్తున్న నేపథ్యం ఎట్టి పరిస్థితి వినకుండా వెళ్లిపోవాలంటూ వారంతా కూడా అక్కడి నుంచి పంపించేశారు. ఈ నేపథ్యంలోనే ఈ దృశ్యాలు ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారాయి. దీనిపై ఆర్టీవీ రిపోర్టర్ కెమెరామెన్ పై జరిగిన దాడికి సంబంధించి హరీష్ రావు కూడా ఖండించారు. మహిళా జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యమైందంటున్నారు హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటి దగ్గరే మహిళా జర్నలిస్టుకు అవమానం జరిగిందన్నారు. ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ మీడియా స్వేచ్ఛని హరించడం సిగ్గుచేటు అంటున్నారు హరీష్ రావు. ఒకసారి అక్కడ సంఘటనా స్థలానికి సంబంధించి ఏం జరిగిందో చూద్దాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో హరీష్ రావు ట్వీట్ ని చదివిద్దాం. లైవ్ లో ఉంది, అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు, లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు ధనధన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి, ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి. మేము అటు వస్తాం, మీరు ఇటు వచ్చేయండి. మీరు ఫస్ట్ ఇటు వచ్చేయండి, కెమెరా నుంచి జరగండి. మీరు కెమెరా నుంచి జరుగుతా, నేను జరుగుతాను. సరే నేను తీయను. మీరు కెమెరా నుంచి అంత దూరం వెళ్ళండి, నేను అటు వెళ్ళిపోతా. నేను మీకు మళ్ళీ అర్థమైతలే. మీరు అందరు అక్కడ వస్తే నేను అటు వెళ్తాను. కెమెరా నుంచి వచ్చేసేయండి, కెమెరా నుంచి వచ్చేయండి. మీరు ఆపకండి. లైవ్ లో ఉంది, అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు, లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు ధనధన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి, ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి. మేము అటు వస్తాం, మీరు ఇటు వచ్చేయండి. మీరు ఫస్ట్ ఇటు వచ్చేయండి, కెమెరా నుంచి జరగండి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం. ఆయనతో పాటుగా సుమారుగా 204 భవనాలకు కూడా నోటీసులు జారీ చేశారు అధికారులు. అయితే ఈ అంశాన్ని కవరేజ్ చేసే ప్రయత్నంలో ఆర్టీవీ ప్రతినిధి అక్కడికి వెళ్లారు. దాంతో పాటుగా కెమెరామ్యాన్ కూడా కొంత దాడి చేసే ప్రయత్నం చేశారు సెక్యూరిటీ సిబ్బంది, ఇతర అనుచరులు కూడా. అయితే ఈ అంశాన్ని ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే ప్రస్తుతం ఆయన ట్వీట్ చేశారు ఈ అంశం పైన. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులను అడ్డుకోవడం, మీడియాపై దాడి చేయడం కాంగ్రెస్ పాలనలో నిత్యకృత్యమైంది. మన సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో 2 మహిళా జర్నలిస్టులపైన కూడా జరిగిన దాడిని ఘటన మరవక ముందే నేడు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు ఇంటి వద్ద మరో మహిళా జర్నలిస్ట్ అవమానం జరిగింది. ప్రజాపాలనని ప్రచారం చేసుకుంటూ మీడియా స్వేచ్ఛను హరించడం సిగ్గుచేటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక మీడియాపై జరుగుతున్న వరుస దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ సేవ్ జర్నలిజం అంటూ ఆయన ట్వీట్ చేశారు. సో దాడికి సంబంధించి నిరసనగా ఆయన ట్వీట్ చేశారు. మహిళా జర్నలిస్ట్ మా ప్రతినిధి ఆర్టీవీ రిపోర్టర్ పెట్రిషియాపై కూడా అనుచరులు అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. ఒకసారిగా మీడియా కవరేజ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. మా ప్రతినిధి పెట్రిషియాపై కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందిగా వారించారు. అక్కడ లైవ్ కవరేజ్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా అనుచరులు అక్కడికి వచ్చి కెమెరామ్యాన్ దొబ్బేయడం కావచ్చు, కెమెరా చేతుల నుంచి లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. హరీష్ రావు కూడా ఈ విషయంపై ఖండించారు. ఒకసారి ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, గతంలో కూడా కొంతమంది మహిళా జర్నలిస్టులపై ఈ రకంగానే కొంత దాడి జరిగింది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి సంబంధించిన స్వగ్రామంలో కూడా ఇటువంటి నేపథ్యం చోటు చేసుకుని తాజాగా మన ప్రతినిధి ఆర్టీవీ సంబంధించినటువంటి కవరేజ్లో నేపథ్యంలో కెమెరామెన్తో పాటుగా రిపోర్టర్పై కూడా కొంత నిలువరించి వారిపై దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఈ విషయం ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్గా మారింది, చర్చనీయాంశం అవుతోంది. హరీష్ రావు కూడా స్మరించారు. సో ఏ రకంగా చూడాలి, వరుస దాడులకు సంబంధించిన అంశం ఏ రకంగా రియాక్షన్స్ వస్తున్నాయి? ఎగ్జాక్ట్లీ నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడారు సెక్రటేరియట్లో. నేను కూడా ఉన్నాను అక్కడ. కొన్ని క్వశ్చన్స్కి ఆయన చాలా క్లియర్గా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆర్టీవీ అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా ముఖ్యమంత్రి నిన్న నా సోదరుడి ఇల్లున్నా కూడా దగ్గరుండి కూల్చివేస్తానని చెప్పారు. అందులో భాగంగా నోటీస్ ఇచ్చారు షేర్లింగపల్లికి సంబంధించినటువంటి అధికారులు. సో దానిపైన కూడా తిరుపతి రెడ్డి రెస్పాండ్ అయ్యారు. అంతా బాగానే ఉంది. అక్కడ ఎఫ్ మార్క్ టిక్ చేశారు. అధికారులు వారిని పనిచేస్తూ ఉన్నారు, మీడియా పనిచేస్తూ ఉంది. సో చాలా దూరంలో ఆ ఇంటికి గేటుకి, ఆ ఇంటి నివాసానికి చాలా దూరంలో ఆర్టీవీ బృందం కవరేజ్కు వెళ్ళింది, వాస్తవాలను ప్రజలకు వివరించడానికి. సాధారణంగా ఆర్టీవీ ఇలాంటి అంశాలలో ముందుంటుంది. ఇదొక్కటే కాదు, ఎన్ కన్వెన్షన్ కూల్చినా, ఇతరత్రా కట్టడాలు కూల్చినా ప్రభుత్వాన్ని చాలా అభినందిస్తూ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. సో అందులో భాగంగా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసం వద్ద కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను చూపించే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఉన్నటువంటి
తిరుపతి రెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఆర్టీవీ బృందం పైన దాడి చేశారు. వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు. అసలు ఆ ఇంటికి సమీపంలో అస్సలు లేదు ఆర్టీవీ బృందం. చాలా దూరంలో, కొన్ని మీటర్ల దూరంలో, దాదాపు ఒక 50 నుంచి 60 మీటర్ల దూరం నుంచి కవరేజ్ చేస్తున్నా కూడా, రోడ్డుపై నుంచి కవరేజ్ చేస్తున్నా కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిజంగానే రీసెంట్గా కొండారెడ్డిపల్లిలో సంబంధించినటువంటి ఇద్దరు మహిళా జర్నలిస్టుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా మరొక మహిళా జర్నలిస్ట్ ఆర్టీవీ బృంద సంబంధించినటువంటి ఇటు కెమెరామెన్ పైన, రిపోర్టర్ పైన, ఇద్దరు పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా దానిపైన హరీష్ రావు మాజీ మంత్రి ఆయన రెస్పాండ్ అయ్యారు. మీరు అందుబాటులో ఉండండి, మీరు హోల్డ్ లో ఉండండి. ఒకసారి అక్కడ జరిగిన సిచ్యువేషన్ కి సంబంధించి కూడా చాలా మంది రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అసలు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. పెట్రిషియా పై దాడి జరిగిన నేపథ్యంలో కొంత ఇబ్బందికర దృశ్యాలే ఉన్నాయి. అక్కడ మహిళా జర్నలిస్టులు గతంలో కూడా దాడి జరిగింది. ప్రస్తుతం అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూద్దాం. ఏ రకంగా బెదిరిస్తున్నారు, ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు అనేది, ఏ రకంగా వారిని తొలగించారు. మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు, లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు ధనధన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి, ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి. మీరు ఆపకండి, లైవ్ లో ఉంది అలా చేయకండి. మీరు కెమెరాలో కనిపిస్తారు, లైవ్ లో కనిపిస్తున్నారు, మీరు లైవ్ లో కనిపిస్తున్నారు, లైవ్ లో కనిపిస్తున్నారు. మీరు జరగండి. మరి ఎందుకు ధనధన వచ్చి మీరు మీడియా కెమెరా చెప్పండి. సరే వదిలేండి, ఇటు వచ్చేసేయండి. మరి ఇటు వచ్చేసేయండి. రైట్, ఇది పరిస్థితి. ఎస్ మధు, కమింగ్ బ్యాక్ టు యూ. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించిన నివాసం స్వయంగా సీఎం నివాసం అయితే కొన్ని సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి అలో ఉండదు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా కొన్ని ఆర్డర్స్ జారీ చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి తిరుపతి రెడ్డి నివాసం దగ్గర ఎగ్జాక్ట్గా అది ఒక్క చూపించే ప్రయత్నం ఏమి కాదు. చుట్టుపక్కల ఉన్నటువంటి నివాసాలకు సంబంధించి FTL పరిధిలో ఉన్నటువంటి దృశ్యాన్ని కవరేజ్ చేసేందుకు ఆర్టీవీ అక్కడికి వెళ్ళింది. అయినప్పటికీ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి అనుచరులు ఎందుకు ఈ రకంగా ప్రయత్నం చేశారు? అదైతే ఇంటెలిజెన్స్ విభాగాలు కానీ అది హై సెక్యూరిటీ జోన్ ఏం కాదు కదా, అయినా కూడా ఎందుకు నిలువరిస్తున్నారు? అంటే అక్కడ ఏదైనా ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా? వాటిని చూపిస్తారని ఒక అనుమానంతో వారిని గెంటేసే ప్రయత్నం చేశారా? నిజంగానే ఇంటికి సమీపంలో కూడా లేదు ఆర్టీవీ బృందం. చాలా దాదాపు 50 నుంచి 60 మీటర్ల దూరంలో, చాలా దూరంలో రోడ్డు పైన, మెయిన్ రోడ్డు పైన నిల్చొని దీనికి సంబంధించినటువంటి లైవ్ రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాం. అక్కడ కేవలం ఒక్కటే కాదు, 204 ఇళ్లకు నోటీసులు మార్కింగ్ చేశారు. FTL పరిధిలో, ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉంది ఈ నిర్మాణాలు. సో వాటిని కూల్చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన నిక్కచ్చిగా ముందుకు వెళ్తా ఉంది. రేవంత్ రెడ్డి కరెక్ట్ స్టెప్ తీసుకున్నారు. సో ఈ రకంగా ముందుకు వెళ్తా ఉన్నాం. కానీ వీళ్ళు డైరెక్ట్ ఆర్టీవీ బృందం పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా అక్కడ ఒకవేళ కెమెరా లైవ్లో లేకుంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో అనేటువంటిది కూడా సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇది మొదటి ఘటన కాదు, రీసెంట్గా కొండారెడ్డిపల్లెలో జరిగినటువంటి ఒక ఘటన కాగా ఇది హైదరాబాద్లో డైరెక్ట్గా దుర్గం చెరువుకు, అంటే రేవంత్ రెడ్డి నివాసానికి కూడా చాలా దగ్గరి ప్రాంతము. తిరుపతి రెడ్డి నివాసం అది డైరెక్ట్గా సొంత అన్న రేవంత్ రెడ్డికి. ఆ ఘటన జరగడం అనేటువంటిది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. మహిళా జర్నలిస్టుల పైన జరుగుతూ ఉన్నటువంటి ఇన్సిడెంట్ కొండారెడ్డిపల్లి మర్చిపోక ముందుకే మళ్ళీ ఇది ఒక ఘటన చోటు చేసుకోవడం పైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు జర్నలిస్టులు. తర్వాత డైరెక్ట్గా హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు, ట్వీట్ చేశారు. క్రిషాంక్ కూడా ట్వీట్ చేశారు. మొన్న జరిగినటువంటి ఘటన, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించినటువంటి దానిపైన ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏముంది? ఇంట్లోకి వెళ్ళలేదు, గోడ దూకి వెళ్ళలేదు, గేటు దూకి వెళ్ళలేదు, అక్కడ ఇంట్లోకి వెళ్ళి షూట్ చేయలేదు. కానీ రోడ్డుపై నుంచి 50 నుంచి 60 మీటర్ల దూరంలో, దాదాపు అప్రాక్సిమేట్లీ చెప్తాను, ఇంకెక్కువగానే ఉంటుంది దూరం, అంత దూరం నుంచి చాలా నింపాదిగా జరుగుతున్నటువంటి అంశాలను, హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలను అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఆర్టీవీ పైన ఎందుకు దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా అక్కడ చెప్పలేదు.
ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తూ అభినందిస్తూ హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయాలను స్వాగతిస్తున్నారు ప్రజలంటూ జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు దాడి చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటిది ప్రస్తుతం చర్చ కొనసాగుతూ ఉంది. నిజంగా కూడా ఈ ఇన్సిడెంట్ పైన ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. ఇక ముందు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ఘటనలు కవరేజ్ చేయాలంటే జర్నలిస్టులు భయపడేలా అక్కడికి వెళ్ళొద్దు అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేలా తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు వరుసగా ఉరుకుతూ పరుగులు పెట్టుకుంటూ ఉరుకొచ్చి ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘాలంతా కూడా ఇప్పటికే దీనిపైన హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. సో దీనిపైన ముఖ్యమంత్రి కూడా రెస్పాండ్ కావాలి. మాజీ మంత్రి హరీష్ రావు రియాక్షన్ తో ఒకసారిగా రాజకీయంగా కూడా చర్చ జరుగుతోంది. అది చాలా సర్వసాధారణమైన దృశ్యం. ఎందుకంటే అక్కడ కవరేజ్ లో బాగున్నటువంటి మహిళా జర్నలిస్ట్ తో పాటుగా కెమెరాను కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. అంత అత్యుత్సాహం పనికిరాదంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్. కానీ ఈ ఘటనకు సంబంధించి అటు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి రెస్పాన్స్ వస్తోందా? మనోజ్, ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి రెస్పాన్స్ వస్తోందా? ఎగ్జాక్ట్లీ ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. చూడాలి 100% మనం అప్రోచ్ అవుదాం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి దానిపైన ఐఎన్పిఆర్ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొండారెడ్డి ఘటనకు సంబంధించి మహిళా జర్నలిస్టులపైన దాడి జరగడం నేను బాధపడుతున్నాను ఆ శాఖ మంత్రిగా అంటూ రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా పొంగులేటి ఉంటే పొంగులేటి వివరణ కూడా తీసుకునే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఖచ్చితంగా. ఎందుకంటే సొంత సోదరుడే తిరుపతి రెడ్డి నివాసం ఇంటి ముందే ఆర్టీవీ ప్రతినిధులపైన జరిగినటువంటి దాడి ఘటనను ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఆర్టీవీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే ఖండన చేస్తూ ఉంది ఈ ఘటనకు సంబంధించినటువంటి. జర్నలిస్ట్ సంఘాలు కూడా దీని మీద రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి, ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు జర్నలిస్టుల పైన గతంలో జీనూస్ ప్రతినిధి సంబంధించి కూడా ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్య పైన పోయినప్పుడు అక్కడ పోలీసులు అటాక్ చేశారు. కొండారెడ్డిపల్లిలో మహిళా జర్నలిస్టుల పైన రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఇక్కడ ఈరోజు తిరుపతి రెడ్డికి సంబంధించిన అనుచరులు దాడి చేశారు అనేటువంటి బీఆర్ఎస్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఘటనలకు సంబంధించిన దానిపైన ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రిప్లై ఉంటుందో చూడాలి. ఎందుకంటే చాలా దూరం నుంచి కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా బృందాన్ని ఆర్టీవీ మీడియా బృందాన్ని ఎందుకు అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? అది కూడా ఉరుక్కుంటూ వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చి ఉరుక్కుంటూ వచ్చి ఎందుకు ఆపే ప్రయత్నం చేశారనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద గతంలో కూడా ఇటువంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. మహిళా జర్నలిస్టుల పైన ఏకంగా స్వగ్రామం రేవంత్ రెడ్డి స్వగ్రామం అంటే కొండారెడ్డిపల్లిలో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కూడా అక్కడ రుణమాఫీకి సంబంధించిన అంశం మీద వెళ్ళినందుకు దాడి చేస్తామన్నట్టుగా వాళ్ళు ఆరోపించారు. అయితే తాజాగా ఆర్టీవీ బృందం ఎక్కడికైతే తిరుపతి రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి నివాసం దుర్గంచెరు FTL పరిధిలో ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి లైవ్ కవరేజ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, తిరుపతి అనుచరులు కావచ్చు, మీడియా ప్రతినిధి మీద దాడి చేయడమే కాకుండా కెమెరాను కూడా లాక్కునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశమవుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. సార్ 30 రోజుల గడువు కూడా ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది. 30 రోజులు గడువు ఇచ్చిన తర్వాత కూడా బంద్ చేస్తావేంటి? మరి ఎందుకు బంద్ చేస్తున్నా కెమెరా? పరిగెత్తుకుంటే ఎందుకు వస్తున్నారు అట్లా? ఎక్కడ తీయాలి? ఒక్క నిమిషం ఆగండి. పరిగెత్తుకుంటూ వచ్చి మీరు కెమెరా బంద్ చేస్తున్నారు ఎందుకు? ఒక్క నిమిషం ఆగండి. ఎందుకు బంద్ చేస్తున్నారు? ఆఫీస్ ముందు తీయడం ఏంటన్నా? ఇదంతా కూడా FTL ల్యాండ్ అని తెలిసింది. ఆ తర్వాత కాదు, ఒక్క నిమిషం మీరు ఆపనికి లేదు మీడియాని, మీరు ఆపనికి లేదు మీడియాని, మీరు అలా ఆపనికి లేదని చెప్తున్నా. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. మనం ఇక్కడ చూడొచ్చు కూడా. వీళ్ళు చూడండి ఎంత మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు? మీరు కెమెరా ఆఫ్ చేయొద్దు. మీరు చెప్పండి, మాట్లాడండి, సామరస్యంగా మాట్లాడండి, మీ ప్రాబ్లం చెప్పండి. కానీ ఇలా దాడి చేయకండి, దాడి చేయకండి, దాడి చేయకండి, దాడి చేయకండి. ఎందుకు 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 దాడి చేస్తున్నారు? ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీడియా మీద ఎందుకు దాడి చేస్తున్నారు? మీరు ఆపకండి. లైవ్ లో ఉంది, అలా చేయకండి. మీరు కెమెరా